హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితంలో విజయం సాధించాలనే తపనతో ఉన్న ఒక యువకుడు ఒకసారి ఒక బౌద్ధ సన్యాసిని సంప్రదించి, దయచేసి త్వరగా విజయం సాధించడం గురించి నాకు సలహా ఇవ్వండి. నేను చాలా సంవత్సరాలుగా చాలా రకాలుగా ప్రయత్నించాను, కానీ ఏదీ ఫలించలేదు. దయచేసి నాకు ఒక మార్గం చెప్పమని అడుగుతాడు. ఆ వ్యక్తి చాలా అశాంతిగా మరియు అసహనంతో ఉన్నాడని గమనించిన ఆ సన్యాసి అతను విజయం సాధించకపోవడానికి ఆ వ్యక్తి యొక్క అసహనమే కారణమని గ్రహించాడు. జీవితంలో ఏదైనా సాధించడానికి నువ్వు ఓపికగా ఉండాలి అంటాడు సన్యాసి. సహనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి యువకుడికి ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి ఒక రాజు ఒక అడవిలో ప్రయాణించేటప్పుడు దారి తప్పిపోయాడు. అలా దారి వెతుకుతుండగానే చీకటి అయిపోయింది. రాజు అక్కడున్న కొండపై నుండి చుట్టూ చూశాడు, కానీ సమీపంలో మనుషులు కానీ గ్రామం కానీ కనపడలేదు. కొంతసేపటికి దూరం నుండి వెలుగు కనిపించింది. రాజు ఆ వెలుగు వైపు నడవడం మొదలుపెట్టి చివరికి ఒక గుడిసె వద్దకు చేరుకున్నాడు. అక్కడ గుడిసెను శుభ్రం చేస్తున్న వృద్ధురాలిని చూశాడు. అతనిని చూసిన ఆ వృద్ధురాలు రాజును ఒక సైనికుడిగా భావించి స్వాగతం పలికింది. అతనికి త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది. విశ్రాంతి తీసుకోవడానికి పడక ఏర్పాటు చేసింది. రాజు చాలా ఆకలితో ఉన్నాడని గమనించి ఆమె రాజుకి వేడి అన్నం, కూరలు వడ్డించింది. చాలా ఆకలిగా ఉన్న రాజు ఆతృతగా వేడి అన్నం మధ్యలో చేయి పెడతాడు. ఆ వేడికి వేళ్ళు కాలిపోయాయి. కొంత అన్నం మెతుకులు నేలపై పడతాయి. వృద్ధురాలు అది గమనించి, అయ్యో, నీవు కూడా మీ రాజులాగా చాలా అసహనంగా ఉన్నావు. నీ వేళ్ళు కాల్చుకున్నావు, కొంత ఆహారం పోగొట్టుకున్నావని అంటుంది. అప్పుడు ఆ రాజు అయోమయంలో పడతాడు. మా రాజు అసహనంగా ఉన్నాడని మీరు ఎందుకు అంటున్నారు అని వృద్ధురాలని అడుగుతాడు. అప్పుడు వృద్ధురాలు ఇలా చెప్తుంది, మన రాజుకు పెద్ద పెద్ద రాజ్యాలు అన్నిటినీ జయించాలనే ఆశయం ఉంది, కానీ అతను చిన్నవాటిని విస్మరిస్తున్నాడు. అప్పుడు రాజు అడ్డగించి దానిలో తప్పేమిటని అడుగుతాడు. ఆమె నవ్వి, రాజు శత్రువులను ఓడిస్తూ తన సైన్యంలో చాలామంది సైనికులను కోల్పోయాడు. దాని కారణంగా అతని సైన్యం బలం క్షీణిస్తుంది. ఎలా అయితే మీ తొందరపాటు వల్ల కొంత ఆహారం నేలపాలు అయిందో అలా అన్నమాట. ముందు మీరు మీ ప్లేట్ అంచున ఉన్న చల్లటి ఆహారాన్ని తిని ఆపై మధ్యలోకి వెళ్ళి ఉంటే మీరు మీ వేళ్లను కాల్చుకునేవారు కాదు. అలాగే ఆహారాన్ని నేలపాలు చేసేవారు కాదు. రాజు మొదట చిన్న రాజ్యాలపై దృష్టి పెట్టి తన సైనిక బలం పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల సైనికులను కోల్పోకుండా పెద్ద రాజ్యాలను జయించవచ్చు అని అంటుంది. రాజు తన తప్పును తెలుసుకున్నాడు. ఎలాంటి పరిస్థితులలోనైనా ఓపిక ముఖ్యమని, అసహనం అనవసరమని తెలుసుకుంటాడు. కథను పూర్తి చేసిన తర్వాత సన్యాసి ఆ యువకుడి వైపు తిరిగి సహనం ఎంత ముఖ్యమో అర్థమైందా అని అడిగాడు. ఏ పరిస్థితిలోనైనా సహనంగా ఉండడం మరియు తొందరపాటుకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మీ తోటలో మామిడి గింజలు ఈరోజు వేస్తే మరుసటి రోజు దాని నుండి మామిడికాయలు లభిస్తాయని మీరు ఆశించలేరు. అలాగే విజయం సాధించాలంటే మన జీవితంలో సహనం చాలా ముఖ్యం. మీరు మొక్కను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. మొక్క చెట్టుగా మారినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అది మామిడిని ఉత్పత్తి చేస్తుంది. మీరు ఓపికగా వేచి ఉండాలి, కానీ మీరు తొందరపడితే ఏ పండ్లను పండించలేరు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీరు అదే విధంగా ఓపికతో ఉండాలి. నిలకడగా కష్టపడి పనిచేయడం అనేది ఒక అద్భుతమైన గుణం. మీ జీవితంలో ఓపిక ఉంటే అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మనం చేసే పనులు వైఫల్యానికి, నిరాశకు దారి తీయవచ్చు. కథలో త్వరగా విజయం సాధించాలనే యువకుడు వేచి ఉండడానికి ఇష్టపడడు. అదేవిధంగా స్థిరంగా పనిచేయడాన్ని ఇష్టపడడు. పెద్ద రాజ్యాలను జయించాలనే తొందరలో ఉన్న రాజు చిన్నవాటిపై దృష్టి పెట్టలేదు. వారి అసహనం కారణంగా వారు బాధపడ్డారు. అసహనం మనకు ఎలా హాని చేస్తుందో కూడా మన జీవితంలో మనం చూడవచ్చు. అసహనం ఉన్న వ్యక్తి ఉపయోగకరమైనది ఏమీ నేర్చుకోకుండా ఉద్యోగాలు మారవచ్చు. దీనివల్ల అతను స్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోలేడు. అసహనం ఉన్న వ్యక్తి వారి జీవిత భాగస్వామిని బాగా తెలుసుకోకుండా బంధంలోకి వెళ్తాడు. ఆ బంధం సమస్యలతో, పశ్చాత్తాపంతో ముగుస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఆ ప్రక్రియను అర్థం చేసుకొని ఆ తర్వాత ఓపికగా పనిచేయాలి. మన జీవితంలో ఓపికను అలవర్చుకుందాం. మనకు కావాల్సినవన్నీ పొందడానికి తొందరపడకుండా కష్టపడి పనిచేద్దాం. సరైన సమయం కోసం వేచి ఉండండి. మనకు ఎదురయ్యే అడ్డంకిని చూసి నిరుత్సాహపడకుండా పట్టుదల మరియు జ్ఞానంతో వాటిని అధిగమించి
మనకు లభించే ఫలితాలను చూసి నిరాశ చెందకుండా మనం చేసే ప్రయత్నాలను ఆనందిద్దాం. సహనంతో ఉండండి మరియు జీవిత ప్రయాణాన్ని ఆనందించండి. ఎందుకంటే సహనం విజయానికి, ఆనందానికి కీలకం. జై హింద్.